ఎంతమంది నిజంగా ఈ రాత్రి నా స్వభావాన్ని యేసు ప్రభువు మార్చాడు అని చెప్పగలరో చేయి చూపిస్తారా? పక్కనే మీ వైఫ్ కానీ పిల్లలు కానీ ఉంటారు, చూడండి, వాళ్ళు ఇంటికి వెళ్ళి చెప్తారు మీ సంగతి. అయినా కూడా చాలా తక్కువ మందే చేయి చూపించగలుగుతున్నారు, ధైర్యం ఉంది, మిగిలిన వాళ్ళకి ధైర్యమే లేదు. క్రీస్తు నేర్పించిన బోధ సారమే బ్రతుకు మారటం. ఇది అంతరంగానికి సంబంధించిన భక్తి. అది మారకుండా మనం ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని సభలకు వచ్చినా, ఎన్ని చర్చెస్కి వెళ్ళినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎంత కానుకలు ఇచ్చినా, ఎన్ని స్వస్థతలు పాస్టర్ గారులు ప్రార్థన చేస్తే పొందినా పరలోకం మాత్రం పోమో. ఏమండి, ఒక క్యాన్సర్ పేషెంట్ను ప్రభు సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థించుకునే వారికి విశ్వాసం ఉంటే స్వస్థత పొందుతారు. క్యాన్సర్ నుంచి స్వస్థత పొందొచ్చు, కానీ హృదయం మారకపోతే తెలుసా, పరలోకానికి మాత్రం వెళ్ళాం. ఒక ఉద్యోగం లేనప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు ప్రభువుకు ప్రార్థన చేస్తే విడిపిస్తాడు, మంచి జాబ్ ఇస్తాడు, హల్లెలూయా అంటాం, మొదటి సాలరీ దేవుడికి ఇస్తాం, మంచిదే. కానీ పరలోకం పోము. పరలోకం పోవాలంటే పాపక్షమాపణ పొందాలి. మానవునికి పాపక్షమాపణ ఇవ్వడానికే పరలోకాన్ని విడిచిపెట్టి మన యేసు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి మన పాపములకు ప్రాయశ్చిత్త బలిగా తన ప్రాణాన్ని సిలువలో ఇచ్చి మరణము యొక్క బలము గల వారిని మరణము ద్వారా జయించి మృత్యుంజయుడై, నేనే మార్గమును జీవమును సత్యమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు చేరలేడు అని చెప్పి పరలోకానికి మనకి మార్గాన్ని ఏర్పరిచారు. చెప్పండి, మరి పరలోకం ఉంది అని నమ్ముతున్నాను వాళ్ళు చేయి చూపించండి. అది మాత్రం అందరూ నమ్ముతారు. నరకం ఉంది అని నమ్ముతున్న వాళ్ళు చేయి చూపించండి. వండర్ఫుల్. అంటే పరలోకం ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి? యుగములు తరతరములు, దెర్ ఇస్ నో ఎండ్. ఓకే అండి. నరకం ఎన్ని రోజులు ఉంటుంది? 3 నెలల, 6 నెలల, 3 నెలలు నూనెలో వేయించి 6 నెలలు రంపాలతో కోసి, అయ్యా యేసయ్యా బుద్ధి వచ్చిందంటే సరే పో పరలోకానికి అంటాడా? కుదరదు. మనుషులు ఒక్కసారి మృతి పొందుదురు, ఆ తరువాత తీర్పు. పాపం ఆ ధనవంతుడు నరకంలో తెగ పశ్చాత్తాపడుతున్నాడు, తెగ ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి అయిన అబ్రహామా అని ఎంత మొరపెట్టాడు. కానీ అబ్రహాం ఏమన్నాడు? అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి దాటి రాజాలకున్నట్లు అగాధము ఉంది. కాబట్టి పరలోకం చనిపోయిన తర్వాత నరకంలో వాళ్ళు పరలోకానికో, పరలోకంలో వాళ్ళు నరకాలకో వెళ్ళడానికి అవకాశం లేదు. కానీ మీకు తెలుసా, ఈ భూలోకంలో ఉన్నంత వరకు మనం నరకపాత్రులమైన మనం పరలోకానికి వెళ్ళటానికి అవకాశం ఉంది. పరలోకానికి వెళ్ళే మనం ప్రభుని విడిచిపెడితే నరకానికి పోయే అవకాశం కూడా ఉంది. అందుకనే మన రక్షణను భయముతో, వణకుతో కొనసాగించుకోవాలి. ఎప్పుడు దాకా? ఈస్టర్ దాకానా? గుడ్ ఫ్రైడే దాకానా? ఎప్పుడు దాకా? మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకేమిస్తానన్నాడు ఆయన, జీవ కిరీటం ఇస్తా. ఏమండి, ఈనాటి క్రైస్తవ విశ్వాసులకి అన్నీ ఉంటున్నాయి కానీ విశ్వాసం ఉండటం లేదు. అంత భక్తి ఆచారాలు అన్నీ అవలంబిస్తారు కానీ హృదయాన్ని మాత్రం సరిగా పెట్టుకోరు. కాబట్టి ఇది పెద్ద తంట. క్రైస్తవ సభల యొక్క ఆవశ్యకత హృదయాన్ని సరిచేసుకోవటమే. సరిచేసుకోవడానికి దేవుని వాక్యం అనే అర్థంలో
మన స్థితి మనం చూసుకోవాలి. ఒక డిసీజ్ ఏంటని సరైన డయాగ్నోస్ చేయటమే కష్టం. ఒక జబ్బు ఏంటి అని కనుగొనటం కష్టం, కానీ జబ్బు కనుగొంటే దాన్ని ట్రీట్ చేయటం చాలా సులభం. జబ్బు ఏంటని తెలుసుకోవడానికి డాక్టర్ గారు స్కానింగ్ అంటాడు, బ్లడ్ టెస్ట్ అంటాడు, ఎక్స్రే అంటాడు, ఏమంటే ఇంకేదో యూరిన్ టెస్ట్ అంటారు, థ్రోట్ సాబ్ అంటాడు. అన్నీ 20,000 రూపాయలు బిల్లు వేసి 20 రూపాయలు మాత్రం రాసి పంపిస్తాడు చివరిలో. ఏమంటే జబ్బు ఏంటో తెలుసుకోవడానికి ఇన్ని పరీక్షలు చేశాక అసలు ఆ టాబ్లెట్ ఖరీదు ఎంతో ఉండదు, ఎక్కువ ఉండదు. ట్రీట్ చేయడం సులభమే, కానీ జబ్బు ఏంటో తెలుసుకోవాలి. మనకి మన హృదయం యొక్క రోగం ఏంటో తెలుసుకోవాలి. అందరికీ రోగం హృదయం, అందరి హృదయం రోగమే, కానీ కొంతమందికి కొంత ఎక్స్ట్రీమ్ రోగాలు ఉంటాయి. వ్యభిచార రోగం కొంతమందికి ఉంటుంది, తాగుడు రోగం కొంతమందికి ఉంటుంది, ధనాశ కొంతమందికి ఉంటుంది, అహంకారం కొంతమందికి ఉంటుంది, అసూయ కొంతమందికి ఉంటుంది. అందరికీ పించి పించి కొంచెం కొంచెం ఉంటాయి. అన్నీ కుట్టి సైతాన్లాగా ఉంటాయి. ఓ పెద్ద సైతాన్ ఒకడు ఉంటాడు, వాడు రూల్ చేస్తాడనమాట. మిగిలిన వాళ్ళు ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. కాబట్టి హృదయాన్ని శుద్ధి చేసుకోవటం క్రైస్తవత్వానికి అతి ప్రాముఖ్యమైంది. రిపెంట్, పశ్చాత్తాపడటం, ముందు మోరు మనస్సు అనే మాట ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయి వాళ్ళ పాస్టర్లు వాడతల్లా. ఇవాళ అది వదిలేసి అభిషేకం అంటున్నారు. అభిషేకం ఎప్పుడు వస్తుందంటే మారిన తర్వాత అభిషేకం వస్తుంది, కానీ పాపం మీదకి అభిషేకం రాదు. ఆ రోజు నోవాహు ఓడలో నుండి ఒక పావురాన్ని పంపించాడు, నీరు ఎండిందో లేదో చూడటం కోసం. పంపిస్తే అది ఊరంతా తిరిగేసి వచ్చేసింది. ఎందుకంటే అది కాలు పెట్టుకోవడానికి ఎక్కడ కూడా పవిత్రమైన స్థలం, కుళ్ళిపోయిన శవాలు, కుళ్ళిపోయిన వరదలో వర్షంలో కుళ్ళిపోయినవి ఉన్నాయి. కాబట్టి ఆ పావురం ఎక్కడ కాలు పెట్టుకోలేక తిరిగి వచ్చేసింది. ఏమంటే పావురాన్ని పంపించాడు, కాకిని పంపించాడు. వచ్చిందా? దొరికిందిరా బాబు. ఈ నోవాహు ఓడలో వెజిటేరియనే తిన్నాం ఇన్ని రోజులు, ఈ నాన్ వెజిటేరియన్ దొరికిందని అది తిరిగి రాలేదు, కుళ్ళిపోయిన దాన్ని తింటా కూర్చుంది. ఏమండి, తప్పకుండా పాపమున్నోడిని తింటా కూర్చునేది సాతాను. పిలవక్కర్ల సాతాను. కాకి నలిపే సాతాను నలుపు అంటారు. మరి సాతాను నల్లగుంటుందని ఎవరు చూసి వచ్చారు? అదంత అందమైందంట, సౌందర్యం, తేజో నక్షత్రం. మామూలుగా మనం ఏదో దెయ్యమంటే చీకటి ఇదేసి కొమ్ములు పెట్టి పళ్ళు ఇట్ట పెట్టి అంటాం, కానీ నిజంగా సాతానంత వికృతమైనడు ఏం కాదు. అంటే మేబీ దేవుని మహిమను పోగొట్టుకున్నప్పుడు అట్లా తయారయ్యాడేమో, కానీ ఒరిజినల్గా వాడు చాలా బ్యూటిఫుల్, వాడు చాలా అందమైనవాడు. కానీ మనుషుల్ని ఈ రోజున మభ్యపెట్టి మోసగించి కొరుక్కు తింటున్నవాడు, అపవిత్రమైన కాకి లాంటి దుష్టుడు. పావురం నీ మీద రావాలంటే పరిశుద్ధత నీలో ఉండాలి. ఆ పావురాన్ని మళ్ళీ వదిలిపెట్టినప్పుడు రెండోసారి 8 రోజుల తర్వాత అది తిరిగి చిగురించే ఒక కొమ్మను నోట పట్టుకొని వచ్చింది. కాబట్టి పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం మన మీదకి రావాలంటే మొదట మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. యేసుక్రీస్తు రక్తంలో విశ్వాసం ద్వారా మన పాపములను మనం ఎరిగి పశ్చాత్తాపడాలి, ఒప్పుకోవాలి. ఇట్ ఇస్ వెరీ క్లియర్ ఇన్ ద హోల్ బైబుల్. మనం మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన సకల దుర్నీతి నుండి మనల్ని ఆయన పవిత్రులుగా చేయను. ఇవి క్రైస్తవత్వానికి ఆలండి. ఇప్పుడు ఏమైందంటే మాలాంటి పెద్ద ప్రీచర్లు ఆలు నేర్పిస్తుంటే బాగోదని XYZ నేర్పించేస్తున్నారు. ఏంటండి XYZ అంటే ఏంటి? 26 లెటర్స్ చెప్తే పర్వాలేదు, కానీ XYZ అంటే వాట్ ఈజ్ మీనింగ్? XYZ అంటే ఏదో ఒకటన్నమాట. హూ డిడ్ ఇట్ అంటే XYZ అంటే ఎవడెవడో చేసేసాడని అర్థం. ఏదేదో చెప్పేశాడు అనమాట. ఏదేదో చెప్పేస్తున్నారు, ఏదేదో చేసేస్తున్నారు, ఏదేదో జిమిక్స్, ఏదో తమాషాలు, ఎమోషన్స్, న్యూ స్పిరిట్. నో. యుగాలు మారినా, తరాలు మారినా మారనివాడు మన యేసయ్య. ఆయన పద్ధతులు మారవు. ఆయన మనస్సును మార్చేవాడు, మనిషిని పాప పశ్చాత్తాపంలో నడిపించేవాడు, నూతన జీవితాన్ని ఇచ్చేవాడు. యేసు వైపు చూడండి, బైబిల్ చదవండి బాగా. మీరేం చదవకపోయినా, వినకపోయినా పర్వాలేదు. రీడ్ యువర్ బైబిల్. దయచేసి 3 అధ్యాయాలు రోజు, 5 అధ్యాయాలు ఆదివారం చదవండి. మళ్ళీ సంవత్సరానికి ఒకసారి బైబిల్ ముగించేయచ్చు. బైబిల్ బాగా చదివితేనండి మీరు బ్యాలెన్స్ భక్తి కలిగి ఉంటారు. 43 సంవత్సరాల నుంచి చదువుతున్నాను బైబిల్. ఇంకా ఎంతో నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఇంకా చాలా ఉన్నాయి సంగతులు ఇందులో అర్థం కావట్లేదు, ఇంకా చాలా ఉన్నాయి.
ద అవుటర్ లైన్స్ అని నాకు తెలుసు. 66 పుస్తకాలు ఉంటాయి, 40 మంది గ్రంథకర్తలు రాశారు, 3 భాషల్లో రాశారు, 1 సంవత్సరం 1600 పరిధిలో రాశారు అని ఆదికాండం, నిర్గమకాండం, లివియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం ఇవన్నీ చెప్పేస్తాను. కానీ ఇందులో ఉన్న సారం, బిట్వీన్ లైన్స్లో ఉన్న పరిశుద్ధాత్మ దాచి ఉంచిన మర్మాలు, సత్యాలు, ఆయా పరిస్థితులకు అవసరమైన పరిష్కారాలు, సొల్యూషన్స్ బైబిల్లో ఉన్నాయండి. సమస్య వచ్చినప్పుడు బైబిల్ దగ్గరికి వెళ్తే నాకు ఎప్పుడు కూడా విడుదల దొరుకుద్ది, అందులో పరిష్కారం దొరుకుద్ది, అందులో నా సమస్యకు జవాబు దొరుకుద్ది. అందులో సిచ్యువేషన్స్లు మారినప్పుడు, మనుషులు విపరీతంగా మన పట్ల ప్రవర్తిస్తున్నప్పుడు, జీవితంలో అనేక సమస్యలను చూడని సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు, కృంగిపోయినప్పుడు, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నప్పుడు, ఆ క్వశ్చన్లతో నిండిపోయి ఎందుకు ఇది జరిగింది, ఇది ఎందుకు జరిగింది, ఇది ఎందుకు జరిగింది, ఇది ఎందుకు ఎలాగైంది అనే ప్రశ్నలు వచ్చినప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే ప్రతి దానికి సరైన సమాధానం దేవుని వాక్యంలో దొరుకుతుంది. బైబిల్ చదవండి, ప్రభు వాక్యానుసారంగా జీవించండి, హృదయాన్ని శుద్ధిగా కాపాడుకోండి. అంచె దినాల్లో మనం ఉన్నాం. అబద్ధ ప్రవక్తలందరూ బయలుదేరుతున్నారు. ప్రతి బోధను నమ్మక ఏ ఆత్మచేత ఇది బోధించబడుతున్నది అని పరిశీలించండి. మీరు బోధించిన సంగతులు ఇందులో ఉన్నాయో లేవోనని పరిశీలించి కానీ నమ్మేవారు కాదంట బెరయా సంఘస్థులు. అలాంటి ఆ పరిస్థితుల్లో మనం ఉన్నాం. యేసు క్రీస్తు మారని వాడు ఎవడైనా ఈ లోకంలో మారిపోతాడు. అలాంటి పాస్టర్లు కూడా ఒకవేళ బోధలు కూడా మారిపోతాయేమో, కానీ మారని యేసు ప్రభు కనుక బోధకులను కాక ప్రభువును వెంబడించండి. ప్రభు వాక్యాన్ని అనుసరించి నడిచే బోధకుల్ని కావాలంటే అనుసరించండి. కానీ మొదట ప్రభు, ఆయన వాక్యం. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఏదో అడుగొంటిపోయిన విశ్వాసాన్ని కలిగి ఉన్నానా? ఏదో స్వార్థం కొరకు నమ్మే విషయాలే విశ్వాసం అనుకుంటున్నానా? లేక దేవుడు ఉన్నాడని, పరలోక రాజ్యం ఉందని, ప్రభువు కొరకు ఈ లోకంలో సాక్షిగా జీవించడం ఒక గొప్ప భాగ్యమని, నా ప్రభువు నన్ను విడువడు ఎడబాయడని, ఆయన బిడ్డలతో శ్రమ అనుభవించటం మేలని, ఆయన నామం కొరకు దూషించబడటం మేలని, ఎటువంటి శోధనలు పోరాటములు ఉన్నా విడువని ఎడబాయని దేవుడు నాకున్నాడని విశ్వసిస్తున్నావా? ఒక్కసారి పరిశీలించుకో. నీ హృదయంలో విశ్వాసముందా? నీ అంతరంగంలో విశ్వాసముందా? విశ్వాసము ద్వారా దేవుని కార్యాలను నీ జీవితంలో చూడగలుగుతున్నావా? ఒక్కసారి పరిశీలించుకో. పరలోకం ఉంది, పరలోకపు సింహాసనం ఉంది. ఆయన సింహాసనం మీద నన్ను కూర్చుండబెట్టుకుంటాడు అనే విశ్వాసం నీకుందా? ఈ లోకంలో నాకేమున్నా లేకపోయినా, ఎవరు నన్ను మెచ్చుకున్నా నొచ్చుకున్నా, నా ప్రభువు నన్ను దీవిస్తాడు, ఆయన రాజ్య వారసుడిగా నన్ను చేస్తాడు అన్న విశ్వాసం ఉందా? నా ప్రభువు సమర్థుడు, నన్ను విడిపిస్తాడు, నన్ను రక్షిస్తాడు, నాకు సహాయం చేస్తాడు అన్న విశ్వాసం ఉందా? ఒక్కసారి పరిశీలించుకుందాం. అందరూ ఒక్కసారి లేచి నిలబడదామండి. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి ఈ ముగింపు ప్రార్థనలో ప్రభువుకు మనల్ని మనం సమర్పించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ నామములో చేరి వచ్చిన మమ్మల్ని చూడయ్యా. మమ్మల్ని చూడు నాయనా. మేము విశ్వాసులమన్న సంతృప్తితో ఉన్నాము, కానీ ఎంతో అవిశ్వాసం మాలో గూడుగట్టుకొని ఉందయ్యా. మా విశ్వాసం మినుకుమంటూ ఉందయ్యా. ఈ రాత్రి మా విశ్వాసమును వృద్ధి చేయేసయ్యా. లోకాన్ని జయించే విశ్వాసం మాకు దయచేయి నాయన. సాతానును జయించే విశ్వాసం మాకు దయచేయి ప్రభువా. పరలోకపు సింహాసనాన్ని చూడగలిగిన విశ్వాసాన్ని మాకు దయచేయి నాయన. జయించువానికిచ్చే పరలోక రాజ్యపు మహిమను పొందాలన్న ఆశ మాకు దయచేయ్యా. సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటున్నావన్న మాట ఎంత నిజమో మేము గుర్తించడానికి సహాయం చేయి నాయన. నీవిచ్చే మెప్పు కోసం తాపత్రయపడి ఈ లోకమును పెంటగా ఎంచుకోవడానికి సహాయం చేయి నాయన. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుండా ఉండడానికి సహాయం చేయి నాయన. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పత్రం కొరకుడైనా కనిపెట్టుకుని వారిగా ఉండడానికి సహాయం చేయి నాయన. మేము భూ సంబంధమైన వారివి కాదని, మా పౌరస్థితి పరలోకంలో ఉందని నమ్మగలిగిన వారిగా చేయి నాయన. ఈ భూలోకంలో మేము యాత్రికులుగా, ప్రయాణికులుగా ఉండడానికి సహాయం చేయి నాయన. ఈ లోకంలో ఉన్నంతకాలం
నీ సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయి నాయన. నీ శక్తిని, నీ ప్రేమను, నీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా కలిగే ఆశ్చర్యాలను ఈ లోకానికి చూపించడానికి సహాయం చేయి తండ్రి. ఈ రాత్రి ఆవరణలోనికి వచ్చిన వారు ఒక్కొక్కరిని దర్శించు నాయన. నాకిక విడుదల లేదా? నాకిక స్వస్థత రాదా? నాకిక జీవితంలో అభివృద్ధి లేదా? నా కుమారుడు మారడా? నా కుటుంబం కట్టబడదా? నా భర్త త్రాగుడు నుంచి విడిపించబడడా? ఇంతకాలంగా నేను ప్రార్థిస్తున్నానే, నా ప్రార్థనలకు జవాబులు రాలేదే అని దిగులు చెందుతున్న వారిని చూడయ్యా. వారి విశ్వాసమును వృద్ధి చేయి తండ్రి. అద్భుత కార్యాలు జరగాలి తండ్రి. ఈ రాత్రి ఎవరైనా ఇక్కడ త్రాగుబోతుగా వచ్చి ఉంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అట్టి వారిని విడుదల చేయుచున్నాము. జారత్వం అనే పాపములో పడి ఉండి ఎయిడ్స్ అనే రోగానికి గురై బయటకు చెప్పుకోలేక కుమిలుతున్న వారైతే ఈ రాత్రి నీ నామములో విశ్వాసం ఉంచడం ద్వారా ఎంత గొప్ప అద్భుతం జరుగుతుందో ఆ సహోదరుడు అనుభవించి చూడడానికి సహాయం చేయము. నీకు ఇష్టానుసారులమైన వ్యక్తులుగా మమ్మల్ని మార్చి నీ రాజ్యములో గొప్పవారిగా ఉండేట్లుగా మమ్మల్ని సిద్ధపరచుకున్నామని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా? యేసుక్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మిమ్మల్ని దీవించాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని, విడిపించాలని ఆశిస్తున్నాడని నమ్మండి. ఆయన మన అవసరతలన్నీ తీర్చడం కోసమే తన రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆయన నామంలో పాప క్షమాపణ ఉన్నది. ఆయన రక్తము ద్వారా మనకు శుద్ధీకరణ ఉన్నది. ఈరోజే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రార్థించండి. మీ సమస్యలన్నిటి నుంచి ఆయన విడిపించడానికి సమర్థుడని విశ్వసించండి. మీ పక్షంలో మేము ప్రార్థించాలని ఆశిస్తే మీ పేరు, చిరునామా వివరాలతో పాటు మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియచేయండి. మీ పక్షంలో విజ్ఞాపన చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. ఈ కింద బట్టి ఫోన్ నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పంపించవచ్చు. వాటిని పరిశీలించి ప్రభు సన్నిధిలో మీకోసం విజ్ఞాపన చేస్తున్నాం. హల్లెలూయా. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే జూలై 29వ తారీఖున YWCA కాన్స్టంటియా హాల్లో 1 డే గెట్ టుగెదర్ను న్యూఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ తెలుగువారు, హిందీ వారు, తమిళ వారు మీరు పాల్గొంటారని మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించాలని వెళ్ళి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మరిన్ని వివరాలు కావాల్సిన వారు 8939393939 నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, జూలై 29వ తారీఖున న్యూఢిల్లీలో YWCA కాన్స్టంటియా హాల్లో, అశోక్ రోడ్లో ఉన్న హాల్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించండి. తప్పకొస్తారు కదా.
శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.